హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. విలేజ్ ఎంకే వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు వస్తుంటాయి. నా ఛానల్లో అన్నీ సింపుల్ రెసిపీసే ఉంటాయండి. చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే చేయండి. ఈ వీడియో చాలా బాగుంటుందండి. లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే ఫస్ట్ ఇంట్లో పని అయితే మొదలు పెట్టేశాను. ఇంకా ఇంట్లో పని అయిపోతే వంట ప్రశాంతంగా చేయొచ్చు కదండి. అందుకని ఫస్ట్ అయితే ఇంట్లో పని మొదలు పెట్టేశాను. ఇంకా అంట్లన్నీ తోమేస్తున్నానండి. ఇంకా అంట్లు బట్టలు ఉతికితే పని అంతా అయిపోతుంది కదండి. చూశారు కదండి, అంట్లన్నీ తోమేశాను. ఇప్పుడైతే పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ వేరుశనగ పప్పు అయితే వేయించుకుంటున్నానండి. అయితే వేగినాయండి. ఇంకా తీసేసి పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. దొండకాయ పచ్చడిలో వేరుశనగ పప్పు వేసి చేస్తే బాగుంటుందండి. ఇంకా అందుకని నేను కొన్ని అయితే వేరుశనగపప్పు అయితే వేశాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయండి. ఇంకా తీసేసి దొండకాయలు అయితే వేస్తున్నాను. కొంతమంది ఉడికించుకొని కూడా పచ్చడి అయితే చేస్తారు. నేనైతే ఫ్రై చేస్తున్నాను దొండకాయని ఆయిల్ వేసి. ఇలా కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేశాను. ఈ పచ్చడి 2 రోజులు నిల్వ కూడా ఉంటుందండి. అయితే రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఒక టమోటా తీసుకొని కొంచెం లావు ముక్కలుగా కట్ చేసి వేసానండి. ఇంకొంచెం చింతపండు కూడా వేసేసాను. ఇంకా ఈ 3 ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. చింతపండు కూడా వేసి ఒకసారి అయితే కలిపేసానండి బాగా. చూశారు కదా, ఇలా అయితే కలుపుకోవాలి. ఇంకొంచెం ఉప్పు కూడా వేసేసానండి. మీలో ఎంతమంది ఇలా పచ్చడి అయితే చేస్తారో కామెంట్ చేయండి. 2 రకాలుగా అయితే చేయొచ్చండి. వేరుశనగపప్పు వేసి చేయొచ్చు, లేకున్నా చేయొచ్చు. ఇంకా ఇవి 3 బాగా మగ్గనిచ్చానండి ఆయిల్లో. ఇప్పుడు ఈ పీతల్ని మసాలాలన్నీ వేసి కలిపి పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఇంక ఇవన్నీ మసాలా పొడులు వేసి కలిపి పెట్టేశాను. పీతలు అంటారు, అలాగే ఎండ్రకాయలు కూడా అంటారండి. ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేశానండి ఇవి అన్నీ కలిపేసి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని పచ్చడి వేద్దామని ఇవన్నీ వేసేస్తున్నాను. వేసి కొంచెం బరకగా తిప్పుకోవాలండి. చూసారు కదా ఎలా ఉందో పచ్చడి. ఈ విధంగా అయితే బరకగా తిప్పుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అసలు దొండకాయ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పీతలను అయితే ఫ్రై చేసేస్తున్నాను. చూసారు కదా, దొండకాయ పచ్చడి పీతల ఫ్రై అండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయాయండి. చూసారు కదా మీరు, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే దొండకాయ పచ్చడి అలాగే పీతల ఫ్రై అయితే చేశానండి. చూసారు కదా, ఈ పచ్చళ్ళలోకి కాంబినేషన్ పీతల ఫ్రై అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. అయితే ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. జలుబుకి, దగ్గుకి అలా చాలా బాగా పనిచేస్తుంది ఇవి తింటే. ఇంకా ఎగురు కూర కూడా చేస్తారు. నేనైతే ఫ్రై చేసేసాను. చూసారు కదండి, ఇంకా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే అసలు ఆ టేస్టే సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.